దేవుడా నా పిల్ల యోగం ఉందా లేదా? Tell me. 1000 or 2000? 500. 500? I want 500 deal. Okay. చిన్నప్పుడు నేను దావూదు చోటా షకీలు గోలీకాయలు ఆడుకునేటోళ్ళం. నాకు 4 గోళీలు వచ్చినాయి. దావూద్కి 2, షకీల్కి 1. ఆ గోళీలు తీసుకొని నేను హైదరాబాద్ వచ్చిన. ముంబైలో ఉండుంటే ఏరే తీరుండేది కదా. అన్నా మీ బొమ్మార్ది షార్పు మన బిజినెస్ మొత్తం లాజ్ చేస్తుండనా? ఆయనకి చేతనైందే అది కదరా. ఏం చేస్తుండు? నైజీరియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుండు. వాడు లెక్కలు మర్చిపోవడం ఖాయం. ఏం చేస్తాంరా? నా బంగారం పోతూ పోతూ అని నా చేతిలో పెట్టి అది చేతిలో గాలిపోయింది. ఆడు కొంచెం మందం. ఆడు ఆంధ్ర ఐన్స్టీన్ లెక్క ఫీల్ అవుతుంటాడు. మనమేమో అనలేము. ఎమోషన్స్ ఉంటాయి కదా. No problem. Always is be happy. ఏందిరా మన గ్యాంగ్ అంతా ఏమైపోయారు? ఇద్దరే ఉన్నారు. ఖాళీగా ఉన్నారని బాహుబలి షూటింగ్ పంపించా. నువ్వు కూడా పోకపోయినావు. అక్కడ కండలు తిరునని పెద్ద హైట్ నోనే తీసుకుంటా ఉన్నారు. నాలాంటి పొట్టోళ్ళని తీసుకోవట్లేదు. కావాలంటే నువ్వు వెళ్ళు. డైలీ పేమెంట్ అయినా ఈ నల్లోలతో పెట్టుకున్నావు బావా. సేమ్ కలరేనా? 1కి 0కి తేడా తెలవట్లేదు ఈ దద్దమ్మలకి. సర్లే ఊపిడి ఆపి ఈ పైసలు తీసుకుపోయి బ్యాంకులో కట్టిరాపో. నేను డీల్ చేస్తున్నా కదా. నేను చేస్తలేరా? నీ లెక్కనే చేస్తలేపో. అడిగి గబో గబట్ డీల్ చేస్తావు కదా. చేస్తలేపో. అసలే హాఫ్ మెంటల్ గాడు. ఈ డీల్ ఏం చేస్తాడో ఏంటో మా బావ. హలో, శ్రీ 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 బాలమేధావి జీనియస్ మహాషార్ప్ గారు ఉన్నారండి? ఎస్ నేనే. అదే కలుద్దామని. మీటింగ్ ఎక్కడ? చైనానా బ్యాంకాకా? బోర్బండ్ ఫ్లైఓవర్ కిందండి. మీరే నా ఫోన్ చేసింది? అవునన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను. మా కౌశిక్ బాగా చూసుకుంటాడు. పొద్దున్నే నాకు చిరాకు తెప్పించాడు. 4 చివాట్లు పెట్టాను. ఇంట్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. అందుకే నేను రావాల్సి వచ్చింది. మాలేంటి? నైజీరియన్ కరెన్సీ. 2004కు ముందు కరెన్సీ బ్యాన్ అమ్మా. ఎందుకు టైం వేస్ట్ చేస్తారు? 2010 మాల్. 10 సిటీలో ఇంత పెద్ద డీలర్ నేనుండగా ఈ డీల్ మీకు ఎలా వచ్చిందిరా? టైం బాగుంటే అన్ని అటు అంతటా అవి తన్నుకుంటూ వస్తాయన్నా. ఇది కరెక్ట్. సరే చెప్పు. మార్కెట్ వాల్యూ 5 లక్షలు. 4 చేసుకో. 2 చేసుకో. ఓ పని చేయి, నైజీరియాలు తెచ్చుకో. 3 చేసుకో. ఓకేనా? ఇలా 3 లాక్. వస్తా. చోటు. అరే మాస్టర్కి 100 ఏళ్ళురా. తలుచుకోగానే తెలుసు. ఇప్పటికే 60 ఉంటాయి. ఇంకో 100 ఏళ్ళు అంటే మన మనవల్ని వాళ్ళ మనవల్ని కూడా మంచితనంతో సింగిలే హెత్తాడు ఈయన. రోజు క్లాస్ లో చెప్తుంటానే లైఫ్ లో ఏదైనా అవ్వు, కానీ వీళ్ళే మాత్రం అవ్వదు. అరే మన గురించి క్లాస్ లో కూడా చెప్తున్నారా? చూసావా బావా, మన గురించి స్పెషల్ సబ్జెక్ట్ అంట. నువ్వు గ్రేట్ బా. థ్యాంక్ యూ. అంతే, ఇలా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరగడమే. పదరా ఇంటికి పోదాం. మనం స్కూల్కి వెళ్దాం. దిస్ ఈస్ డాక్టర్ మూర్తి. హాయ్ జానకి. హలో డాక్టర్ మూర్తి. జల్లిడేసి పడితే ఈ స్క్రాప్ పీస్ దొరికింది. షాకులు మీ షాకులు ఇచ్చి పెదరగొట్ట మాకమ్మ. మీరిద్దరు మాట్లాడుకోండి, అయ్యాక ఫోన్ చేస్తే వస్తాను. సరే. ఆల్ ది బెస్ట్. ఏమంటూ ఏంటో గాడ్ నోస్. ఓ సారీ, హరిబరిగా 1 ప్లేట్ తెచ్చాను. నెక్స్ట్ టైం తప్పకుండా మీకు ప్లేట్ తీసుకొస్తాను. వెయిటర్ చెప్పండి సార్. వాట్ యు వాంట్ టు హావ్? వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే రాసుకో. యా. వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే. బాయిల్డ్ వెజిటబుల్స్. ఓకే. వెజ్ సాలెడ్. అలాగే కాకరకాయని బాగా సన్నగా తరిగి తీసుకురా. అవును, గుమ్మడికాయ జ్యూస్ దొరుకుతుందా? కాస్త టైం పడుతుంది సార్. వద్దులే. నో ఫైన్. బావా ఈ 10,000 తీసుకొని పండగ చేసుకోరా. 10,000? బావా బేరం తెచ్చింది నేనే కదరా, దేనికైనా న్యాయం ఉండాలి. కౌంటర్ దగ్గర కూర్చున్నంత మాత్రాన క్యాష్ అంత క్యాషియర్ అయిపోతుంది. రే మళ్ళీ కౌంటర్. ఈ మధ్యన లాజిక్లు ఎక్కువ మాడుతున్నావు. సాయంత్రం పూట మాస్టర్ దగ్గరికి ప్రైవేట్ క్లాసులకు వెళ్తున్నావా? ఏడ్చావు నీ. ఇదేంటి ఎక్కడ ఉంది? బావా నువ్వు ఇంటికి వెళ్ళిపో, బిల్ పే చేసి. మళ్ళీ ఇదో బొక్కేంటి మాకు. నాకు మీలాగా కబడ్డీ అంటే చాలా ఇష్టం అండి. మొన్న స్టేట్ ఛాంపియన్షిప్ జరిగింది కదా, దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారా? యా, ఎక్స్ట్రా ప్లేయర్ గా నేను ప్లేయర్స్ కి వాటర్ కూడా ఇచ్చానండి. హలో అండి, బాగున్నారా? 1 సెకండ్. హీస్ మై ఫ్రెండ్ క్రిష్. హలో డాక్టర్ మూర్తి. తెలుసండి, రోజు రాత్రిపూట టీవీలో డౌట్స్ క్లారిఫై చేసే సెక్స్ స్పెషలిస్ట్.
మా ఫ్రెండ్ ప్రవీణ్కి చిన్న ప్రాబ్లం ఉందండి. వాడిది సార్ ఐఎమ్ ఏ కార్డియాలజిస్ట్, గుండెకి సంబంధించిన డాక్టర్. అయ్య బాబాయ్, ఏంటివి మేకలు కదండి తినేది ఇవన్నీ? నాలాంటి మనుషులు కూడా తింటారు సార్. ఓహో, తింటున్నారు ఈ మధ్యన. ఓ షిట్, ఇట్స్ 9 o'clock. I got to go. ఓకే, అంటే ఆపరేషన్కి టైం అయినట్టుంది. పడుకోవాలండి. టైం టు టైం పడుకోపోతే బ్రెయిన్ డిస్టర్బ్ అయ్యి డిజార్డర్ వచ్చే డేంజర్ ఉంది. జానకి, షల్ ఐ డ్రాప్ యూ? వద్దులేండి, నా హాస్టల్ పక్కనే. ఓకే. ఏం చేస్తున్నారు? స్వచ్ఛ భారత్. రేపు మార్నింగ్ యోగా అయిన తర్వాత కాల్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ, ఇట్స్ మైన్. బాయ్ జానకి. జానకి 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 ఏంటి ఏంటాడు సంగతి? డాక్టర్ చాలా మంచోడు, నీలాగా కాదు. అవునా? ఆడి పేషెంట్స్ కున్న జబ్బులని ఆడికి అన్నట్టున్నాయి. అందుకే అలాంటి గడ్డి తింటున్నాడు. తనకి చాలా టైం కాన్షియస్. మార్నింగ్ 5:30కి యోగా చేస్తాడు, 7 o'clock బ్రేక్ఫాస్ట్, 9 o'clock హాస్పిటల్ కి వెళ్తాడు, ఆఫ్టర్నూన్ 1 o'clock కి లంచ్ చేస్తాడు, ఈవినింగ్ 5కి వాకింగ్, నైట్ 9కి డిన్నర్ చేసి 10 o'clock ఫ్లాట్ పడుకుంటాడు. ఏదైనా టైం టు టైం పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఆడి బాగుందా? ఆడికి ఆడిని చూసుకోవడానికి టైం లేదు. నేను ఎప్పుడు లవ్ చేస్తాడే? కుదరదు బావా. ఆ గౌల్గూడ్లో 100 గజాలు, పంజగుడ్లో 150 గజాలు, సికింద్రాబాద్ స్టేషన్లో 300 గజాలు, ఆ పాడుపడ్డ ఇల్లు, ఆ షూటింగ్ సామాను, ఇంతేనా? ఇంకేమన్నా ఉందా? బైది బై నువ్వు మెయింటైన్ చేసే ఫిగర్లు, అడ్రస్లు ఇవ్వు. ఇవన్నీ దేనికిరా? ఆ రుద్రగాడికి ఇవాళ రేపు నిజం తెలుస్తుంది కదా. ఎలాగా నువ్వు పోతావు? నీకెవరున్నారు? నేను తప్ప. అందుకనే ఓ సంతకం పెట్టు. నిజం తెలియాలంటే క్రిష్ గారు దొరకాలే. అసలు వాడు ఫోన్లోనే చిక్కడు. ఓ అమ్మో, అంటే ఇప్పుడే ఓవను. ఆడేందిరా పెన్ను పుస్తకం పట్టుకు తిరుగుతుండు? అడిట విలు. రేయ్ ఇట్రా, ఇట్రారా. నిన్నే వారి నేను వచ్చిన సంధి చూస్తున్నా. యముని పక్కన చిత్రగుప్తులు లెక్క ఊకే రాస్తున్నావు. ఏందిరా రామకోట? రుద్రగారి ఆత్మకథ. చా, బుక్ పేరేంటి? నాతో నేనే. ఆడదాడ చదువుకోవాలి. పుస్తకం కవర్ పేజీ చూసి ఎవడైనా కొనకపోయినా చదవకపోయినా రుద్రగారు ఆడిని చంపేస్తారు. ఇదోటి ఉందా మళ్ళా? నీ శాలరీ ఎంతరా? 1 lakh. సంవత్సరానికా? నెలకి. చూసినావా అన్న, ఆయన కింద పనిచేసేవానికి నెలకి 1,00,000 రూపాయలు, నువ్వు ఇచ్చేది రోజుకు 250 రూపాయలు. ఏందిరా ఈ రెవల్యూషను? ఆడంటే ఆత్మకథ రాస్తుండు, నువ్వేమన్నా ఒక్క సింగిల్ పేజీ స్టోరీ రాసినవరా నా మీద? అన్నా నీకు పెళ్ళైందా అన్న? మొన్నే దుబాయ్ లో దూదులాంటి అమ్మాయిని చూసి బాస్ దగ్గరుండి పెళ్లి చేయించాడు. బాగుందా? 15 సంవత్సరాల నుంచి పెళ్లి చేయని అడుక్కుంటున్నా, కనీసం పెళ్లి చూపులు కూడా పెట్టలే అన్న. అబ్బా, మళ్ళా సురువు చేసిండ్రా. ఆడంటే దిండు లెక్కున్నాడు, అందుకే దూది లాంటి పోరి దొరికింది. నువ్వేందిరా? నిన్ను చూస్తే బాత్రూమ్ కడిగేది కూడా దగ్గర రానటది. హలో, నమస్కారం కౌశిక్ గారు. ఈరోజు డబ్బులు ఇస్తున్నారు కదా సార్, ఎన్ని గంటలకు రమ్మంటారు సార్? సింగపూర్లో ఉన్నామరా. అలాగే సార్, తొందరగా వచ్చేయండి సార్. బాయ్. ఏం సినిమా సార్ అది? సినిమా కాదురా, సీసీటీవీ ఫుటేజ్. ఓహో బావా, నువ్వు ఇక్కడ కనిపించట్లేదేంటి? కెమెరాలో కనపడుద్దని పక్క పక్క నడిచిన లేరా? ముందు జాగ్రత్త కదా బా. డిస్కషన్ ఆపు. బాయ్, అదిగో అమిత్ గడ్. వీడవాడు బ్యాగ్ తీసుకెళ్తున్నాడు. వీడు మొహం తిరిగట్లేదు బాయ్. వెంటనే అది ఇక్కడ ఉండాలి. వాడు దాన్ని ముద్దు పెట్టుకున్నాడని, దానికి అన్ని తెలుసని గ్యారంటీ ఏంది? మనల్ని మిస్లీడ్ చేయడానికి వాడు అట్లా చేసి ఉండొచ్చు కదా. మీ విధవ సొల్లాపి వెళ్తారా? నన్నే వెళ్ళమంటారా? నువ్వు వద్దులే, మేమే పోతున్నాం. అన్న, ఆ కృషి గారి ఇంట్లో కనిపించట్లేదు. ఇది ఆడి పని. చెప్పినా ఆడి పంపించేయమని విన్నావా? అరే వాడికి ఫోన్ చేయరా. ఇంకెక్కడ ఫోను? జంప్ చేయాలని. రుద్రా, ఇంకా నీ పని అయిపోయినట్లే. ఇది అదే. ఎక్కడికి వెళ్ళావురా? రామాలయంలో నీ పేరును అర్చన చేయించడానికి వెళ్ళానన్నా. విగ్రహాలు ఎక్కడ? విగ్రహాల అన్నా? కౌశిక్ ఒకసారి పట్టుకో.
నీకేం తెలీదన్నా, నువ్వు అందరినీ నమ్మేస్తావు. ఆ కోటేశ్వర గురించి నాకు తెలుసు. వాడే పోలీసులకు ఫోన్ చేసినా చేస్తాడు. రిస్క్ ఎందుకని నేను దాచేసా. గురూజీ, ఆ కోటేశ్వరరావు గురించి ఎంక్వైరీ చేశారా లేదా? గదే పనిలో ఉన్నావు రుద్ర. ఈడొచ్చిన సంధి మాకు వేరే పనే ఉంది. అన్నా ఏందిరా? ఏం రాసినా చూడానా? నిన్నటిదాకా 25 కదరా, 30 రాసిందేంది? ఏమే రేటు పెంచిన? ఈ వేస్ట్ ఫిలోతో కాపురం చేయాలంటే 1,00,000 ఇచ్చినా తక్కువే. 25 కప్పుకో. అన్నా అది నీ మసాజ్ ఫిగర్ కాదానా? ఫిగర్ ఏందిరా? కాబోయే పెండ్లాన్ని పట్టుకొని నడుముసుకో. మంచి కంఫర్ట్ ఉంటుందిరా. ప్రతిరోజు నేను 25,000 రూపాయలు ఎడికెళ్ళి పట్టుకోపోవాలనా? నైట్ ఇచ్చేసి పొద్దుగల వాళ్ళ 25 వెనక్కి తీసుకో. నాకైతే వద్దానా, నేను చేసుకోను. వారి మూసుకొని పెళ్లి చేసుకోరా. పాపది మంచి సంప్రదాయం గల ఫ్యామిలీ. ఏదో పరిస్థితులు బాగా లెక్క గట్ల చేసేది కానీ ఈ రాత్రి నుంచి పద్ధతిగా ఉంటది. ఎవడో శంకుస్థాపన చేసిన ఇంటికి నన్ను రిబన్ కట్ చేయమంటే ఎట్లానా? ఎవరో ఇడిసిన గాలి మనం పీలుస్తారేమో. లాజిక్ రాపి పెళ్లి చేసుకోరా. ఆ రుద్రగాడు ఉన్నాడు, ఆ ఇన్నాడంటే మళ్ళా గంది ఇస్తాడు. మంత్రాలే వద్దు, తాళి కట్టించు. ఏదైతే ముందులే పెళ్ళి అవుతుందిగా, అది చాలు మనకు. ఈడేవుడు పొద్దున నేను బాగా పెడుతున్నాడు. చెవులో పువ్వు కలికాలం ఇచ్చుకోనా పేమెంట్. ఇదిగో ధనయోగం సిద్ధిస్తుందని ఆయన పో. నాకు సిద్ధించిందిలే. రండి బాబు రండి. నమస్కారం ద్వారా. ఉన్నది ఉన్నట్టు చెబుదాము, లేనిది లేనట్టు చెబుతాము. అలాగే అగ్గిపెట్టి చెప్తా. అమ్మ టాకింగు, జగదాంబ టాకింగు, రామసక్కన్ మ్యాక్ ప్రో బుక్ టాకింగ్, లేటెస్ట్ వెర్షన్ నాయన. ఏం చెప్తావయ్యా? నీది పెద్ద మహారాజ యోగం. నిన్ను చూస్తే స్త్రీకి సలసల, శత్రువుకి విలవిల, నీ మనసు మహాసముద్రం. ఇలాంటి ఆకు బోకు తమలపాకు లాంటి మాటలన్నీ మాట్లాడతావు అంతేగా? నాయనా నా పలుకు నిజం, నన్ను నమ్ముదరా. ఒక మాట ఖచ్చితంగా అడుగుతా చెప్పు. నేను ఒక చిన్న చిల్లర దొంగని. నాకు మంచి గూటం కొట్టే డీల్ ఏమైనా దొరుకుతామో చెప్పు. అవునా? నీ నామదేం ఏమి నాయనా? రాంబో. గోత్రం చిలకలు. నీది అద్భుతమైన జాతకం నాయన. నీ జీవితంలో మర్చిపోలేని రోజు. నువ్వు ఊహించింది జరగదు, జరిగేది ఊహించలేవు. ఎన్నో ట్విస్టులు, షాకుల మీద షాకులు తగిలి ఫైనల్ గా నీ ట్విస్ట్ మీద జాంకాయ పడుద్దు నాయనా. ఏంటే నాకు షాక్ ట్విస్ట్లా? ఏంటి నా ఎలక్కాయ మీద జాంకాయ పడుద్దా? కథలో నేను వస్తే ట్విస్ట్, అలాంటిది నాకు ఏదేదో మాయ మాటలు చెప్తావా నువ్వు? నీ జాతకాలు, నీ తాళపత్ర గ్రంథాలు చెప్తా నువ్వు. నాలుగు మీద మచ్చుంది నాయనా, చెప్పేది నిజమవుద్ది. ఏదో నాలుగు చూపించు. ఇలా చీకుతూ ఉండు. అరటిపండు వస్తా. ఈడు చూసుకో నాయనా, నీకు సంథింగ్ ఈజ్ బటర్ మిల్క్ అయిపోద్ది. చేపల వారి పెళ్లి పులుప, పిలుపు పోయి పులుపు వచ్చిందంటే ఇదేదో నేను సెట్ చేయాల్సిన మ్యాటర్లా ఉంది. ఈ పుష్పాన్ని అన్న చూసినట్టుందే. ఇది పుష్పమా? పొద్దున్న 4 గంటల వరకు నా దగ్గర ఉంది. వీడు పెళ్లి కొడుకా, ఇది పెళ్లి కూతురా? ఇక్కడేదో మ్యాటర్ చాలా తేడాగా ఉంది. ఇదిగో పిన్నే, ఏం జరుగుతుంది ఇక్కడ? భోజనాలా? అదిగో అక్కడ ఆడుతున్నారు. చెవుడా? అవును, సీట్లు కూడా పెడుతున్నారు. నీకు రవ్వలాంటి పిన్నం పెట్టాలే. అవునయ్యా, మా ఆయన కూడా ఎప్పుడు అదే అంటుంటారుగా. ఉన్నాడా పోయాడా? ఉన్నాడా? ఇది పట్టుకో, బయలుదేరు. వర్షం పడుతుంది, జాగ్రత్తగా ఇంటికి పో. రేటింగనం ఏదో జరుగుతుంది సార్ ఇక్కడ. ఏం జరుగుతుంది సార్? మ్యాటర్ ఏంటంటే, పుట్టుకతోనే కుబేర్లైన మా రుద్ర గారు ఎందుకు పనికిరాని ఎదవైన ఫిష్ గాడికి 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. 2 కోట్లే? బీ కేర్ఫుల్, దమ్ము కొట్టేసేస్తా. ఎవరో ఐస్ క్రీమ్ వదిలేశారు. చల్లగా తింటూ ఆలోచిద్దాం. మనోడు పెళ్లి కోట్లంటే ఏదో మ్యాటర్ మొత్తం. హాయ్, నన్నేనా? సారీ ప్లీజ్. ఏంటో తేడా తేడా గల్లంతా కనిపిస్తుంటారు. దానికోసమా నీ ఆరాటం? ఆడుందిగా అబట్టుకో, నీకు దండవరా తొండ. నేను చెప్పేంత వరకు ఎవరు లోపలికి రావద్దు. అక్కడ వెయిట్ చేస్తూ ఉండండి. మొత్తం వినేశాను రా. ఇంక నీ జీవితం సంకనాకినట్టే. ఏరా ఫీల్డ్ ఎక్కడ తగలేదు? ఈ కొత్త వేసి వెంట్రోయ్. నీ బుడబొక్కల వైట్ అండ్ వైట్ సిల్లిగారి మొహంగాడివే. ఏ ఏరియా నీదే? యూపీ. ఉత్తరప్రదేశ్ నుంచి మారు వేషంలో ఈ ఆకురౌడి గారి పెళ్లికి దొంగతనానికి వచ్చావా?
ఇంత వడపప్పు గాడి వెంటరా నువ్వు. సరే ఓకే పక్కన పెట్టు. అరే ఈపి 2000 పుష్పానికి 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారా ఇక్కడ. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఏదో జరుగుతుందిరా, నాకు అర్థం కావడం లేదు. నీకేమన్నా తెలిస్తే చెప్పు, ఇద్దరం 50-50 షేర్ చేసుకుందాం. లేకపోతే నువ్వు దొంగని అందరికి చెప్పేస్తా. ఇప్పుడే చూసాగా. వద్దు సార్, అంత పని చేయొద్దు. మరి పోలీసు వాళ్ళే ఇక్కడికి వస్తే. పోలీసులా? నేనే పోలీస్. రాంబో ఐపీఎస్ అండర్ కవర్ కాప్ ట్రైన్డ్ ఇన్ దుబాయ్ వయా కజకిస్తాన్. 1972 బ్యాచ్లే. తేడా వస్తే బోన్లేసి బొక్కలు ఎరగొడతా. బొక్క పార్వతమ్మ ఏమన్నదా మాటలా? టమాటా టమాటానా? బొక్క పార్వతమ్మ గంత పెట్టెలోకి ఇంత టమాటో. ఇంత భారీగా ఖర్చు పెట్టి ఈడు పెళ్లి చేస్తున్నారు. ఈడేమన్నా పెద్ద బిగ్ షాట్ కొడుకా? అడిగి షార్ట్ కొరుకునే సీన్ కూడా లేదురా. ఆడు బిగ్ షాట్ ఏంది? ఆకురౌడీ. ఆకురౌడీనా? ఆకురౌడీకి 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారా? ఏం నాకేం అర్థం కావట్లేదే. మాకే అర్థం కావట్లేదు. ఓ పని చేయి, ఆడ సూట్ వేసుకున్నాడు కదా అన్న అడుగు. రే ప్రవీణ్, కళామందిర్ పక్కన నేను ఫంక్షన్కి వచ్చేసి. మీరేనా? ఓకే నేను చూసుకుంటా. ఏంటిది? పెళ్లి. పెళ్ళా? అబ్బో నేను లైవ్ కచేరీ అనుకున్నాలే. అయినా పెళ్లి అంటే 4 అక్షంతులు 7 అడుగులు 2 మనసులు ఉండాలి గానీ ఈ ఎరగుండా కొడుకు 2 కోట్ల. తప్పేంటి? తప్పేంట? ఒరే ఒకసారి చూడు, సినిమా సెట్ లాగా ఇంత పెద్ద సెట్ చేస్తున్నట్టు దీని వెనక ఏదో ఒడియాలు అప్పడాలు జరుగుతుంది. ఆ కుట్ర నాకు తెలియాలి. హలో, ఫోన్ సైలెంట్ లో పెట్టు. ఏంటి చెప్పు, అడుగుతుంటే కోట్ల చేపెడతావేట్రా? దీపావళితో పాక ఒరిజినల్ బేట నోట్లో నుండి కలిస్తే గూట్లో నుండి వస్తుంది. హలో, మనసులో ఏం పెట్టుకోకు, మళ్ళీ వస్తా. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కదా. గంట నుంచి ఈ మండపం మొత్తం తిరుగుతున్నా, ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు ఏంటో. ఈ పెళ్ళి అయిపోగానే ఆ ఇంగ్లీష్ వాళ్ళందరూ సూట్ కేసులో ఉన్న 20 కోట్ల చదివింపుల కింద ఇచ్చేసి ఒక పెళ్లి ఫోటో దిగి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్లో కోట్ల విలువ చేసే గిఫ్ట్ని తీసుకెళ్తారు. అర్థమైందా? ఇగో ఈ లక్షించు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో డీలింగ్ అవగానే ఆ ఇంగ్లీష్ వాడి దగ్గర నుంచి బాక్స్ దొంగతనం చేయాలి. 50-50 చేసుకుందాం. 50-50 మహాప్రసాదం. సార్ కూడా మన బ్యాచే. సరే పని చూడు. లక్షిచ్చి కోట్లు దొబ్బేస్తావా? మండపమే సవాల్. మోసగాళ్ళకి మోసగాడి సీక్వెల్ రా నేను. చెప్పు క్రిష్, అంత ఓకేనా? ఓకే అన్న. జాగ్రత్త. సరే.